కడప జిల్లా కడప పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది ముందుకు రావాలని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పిలుపునిచ్చారు. వారంతా పోలింగ్ కేంద్రాల వద్ద సేవలందించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కలుగజేస్తామని ఎస్పీ తెలిపారు. వీరంతా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. నమస్కారం అండి, నేను మీ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నేను జిల్లా పోలీస్ తరఫు నుంచి, జిల్లా పరిపాలన తరఫు నుంచి ప్రతి ఒక్కరూ ఎన్సీసీ వాలంటీర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మరియు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ పర్సనల్కి మనతో పాటు భాగస్వామ్యంగా ఉండి ఈ ఎలక్షన్ డ్యూటీలో రావడానికి ఆహ్వానిస్తున్నాను. ఎలక్షన్ డ్యూటీ అనే ఒక ఉత్తమైనటువంటి సోషల్ సర్వీస్, ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, ఒక గ్రేట్ నేషనల్ సర్వీస్. ఇది మీరు ఈ డ్యూటీ భాగంగా ఓల్డ్ పర్సన్స్కి, హ్యాండిక్యాప్ పర్సన్స్కి, పూర్ పర్సన్స్కి, రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి పర్సన్స్కి, పోలింగ్ స్టేషన్కి వచ్చే సామాన్య పౌరులకి బాగా ఉపయోగపడే విధంగా సర్వీస్ అందిస్తారని, దానికి ఒక అవకాశం ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా 18 years అబవ్ వాలంటీర్ని నేను ఇంకోసారి హృదయపూర్వకంగా మమ్మల్ని వచ్చి జాయిన్ అవ్వండి అని ఆహ్వానిస్తున్నాను. మీకు వృత్తిపరమైన ఏది కూడా అవసరాలు ఉంటే, రిఫ్రెష్మెంట్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఆనరేరియం విషయం కానివ్వండి, ఆల్సో పోస్టల్ బ్యాలెట్ ఫర్ దోస్ హు ఆర్ విల్లింగ్ మనం ఖచ్చితంగా కూడా ప్రొవైడ్ చేస్తాము. అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ జిల్లా పరిపాలన తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి కూడా మనం ఇస్తాము. అదే కాకుండా ఇంకా అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఎవరైనా చేస్తే దానికి ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది అని నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రాసెస్ నిమిత్తం మీకు ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టం ఉంటే దయచేసి మీ స్థానిక పోలీస్ అధికారి, మీ లోకల్ ఎస్ఐని సంప్రదించి మీ వివరాలంతా ఇవ్వండి. అక్కడి నుంచి మనం ఫాలోఅప్ చేస్తాము. దయచేసి అందరూ కూడా ఈ విషయంలో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ముందుకు వస్తారని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ చైతన్యరెడ్డి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రైల్వే ఫ్లైఓవర్ విషయంలో మాట తప్పి మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. గుర్తుపెట్టుకుంటావా? సైకిల్ గుర్తు పెట్టేసుకుంటావా? చాలా ఇబ్బంది పడినాం. ఒక అవకాశం మాకి ఈసారి మనం సైకిల్ 10 మందికి చెప్పాలి. మరి 10 మందికి చెప్పాలి. ఏమన్నా ఇక్కడ ఓట్లు తేడా వచ్చినాయి అనుకో, మీ ఇంటికి వచ్చి కూర్చుంటా, బాధ్యత తీసుకొని వేపియాలా. ఈ అవకాశం ఈసారి దేనికేస్తావు? నువ్వు గుర్తు కూడా చెప్పడం లేట. ఏది ఒక 2 నిమిషాలు మా ఇటు రండి. సరే, అది మంచి పాయింటే, ఒప్పుకుంటా. కానీ మీరందరు తిరగాలంటే ఇప్పుడు ఆటోలో ఎక్కువ మంది పడతారు. ఇప్పుడు నువ్వు ఊరు నుంచి ఊరికి పోవాలి. సరే, అది ఆలోచించచ్చు. మరి నువ్వు ఊరు నుంచి ఊరికి పోతావు, ఆటోలో పోతావా? ఆడ ఇబ్బంది పడేది నువ్వు కదా. మంచి మాట. సరే, నువ్వు అడిగింది మంచి మాటే. ఏదైతే ఏమి తాతబడి ఏ ఒళ్ళు లేకుండా మందులు ఫ్రీగా, రైతు భరోసా ఇబ్బంది పడినాం. 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేని చూసిండ్రు. ఏమన్నా పనులైనా మీరే గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని అమ్మా ఓటెక్కిందా విధంగా ఆలోచించుకొని ఇదే అట్టగా సైకిల్ గుర్తు కోటేయండి. 10 ఏళ్ళ నుంచి ఆయనకు అవకాశం ఇచ్చినాం ఎమ్మెల్యేగా. ఏమన్నా పనులైనాయా? గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని పోయి నువ్వు ఈసారి అవకాశం ఇచ్చి సైకిల్ గుర్తు కోటే. అవకాశం మాకేండి ఈసారి. 4 సార్లు ఇబ్బంది పడినాం. 10 ఏళ్ళ నుంచి అదే ఎమ్మెల్యే ఉన్నాడు. ఏమన్నా మేలు జరిగిందా ఆలోచించుకోండి. మన తాలూకా ఎమ్మెల్యే అవుతాడు.